ఆరాధన ఎలా ఉండేది? హిజ్కియా రాజు కాలంలో, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కాలంలో హిజ్కియా యూదా దేశానికి 13వ రాజు. అతడు దేవుని హృదయానుసారుడు, సంఘ సంస్కర్త, దేవుని యందు భయభక్తులు గలవాడు. విగ్రహారాధనను నిర్మూలించాడు, విగ్రహాలను తొలగించాడు ఆ దేశం నుండి. అష్షూరు రాజు దండయాత్ర చేస్తే దేవుడు అతని రాజ్యాన్ని కాపాడాడు. దేవుడే జోక్యం చేసుకొని ఒక దూతను పంపిస్తే రాత్రికి రాత్రే 1,85,000 మందిని చంపింది దూత. దేవుని మీద మనసును కేంద్రీకరించి దేవునిపై ఆధారపడితే విజయం వస్తుంది. వాస్తవం ఇదే ఉదాహరణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా కాలంలో దేవుణ్ణి ఆరాధించమని ప్రోత్సహించాడు. హిజ్కియా స్వార్థం లేకుండా పూర్ణ హృదయంతో ధర్మశాస్త్ర ప్రకారం దేవునిని ఆరాధిస్తూ ప్రజలను ప్రోత్సహిస్తే ప్రజలు బలిద్రవ్యములను, కృతజ్ఞతార్పణలను, దహన బలులు, బలిద్రవ్యములను తీసుకొని వచ్చి మందిర సేవ జరిగించారు. ఆ రోజుల్లో దేవుడు వారికి మనస్సును ఇవ్వడం ద్వారా జరిగింది ఆ కార్యక్రమాలన్నీ కూడా. ఇదే ఆరాధన, ఆ కాలంలో స్వచ్ఛమైన ఆరాధన. ఇదే విషయం దినవృత్తాంత గ్రంథములు, 2వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయం 30-31 వచనంలో ఉంది.